దాంతో వీళ్ళ అంచనాలకు మించి వీళ్ళు తప్పించుకోవడం కొరకన్న మాట అది. సన్న ఓట్లు అయితే పండిస్తలేరు. కేవలం కృష్ణా ఎడమ కాలువ వైపు కొంత, నాగార్జునసాగర్ ఎడమ కాలువ వైపు కొంత మండించినా అవి మిల్లర్లకే సరిపోతున్నాయి అన్న సమాచారంతో సన్న ఓట్లకి ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ క్రమంగా ఇవాళ రైతులు మొత్తం రాష్ట్రం అంతటా కూడా సన్నోట్ల వైపు మళ్ళిండ్రు. దాంతో కంగుతిన్న ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తూ పంటే పండియకుండా చేయాలన్న కుట్రతోని నదుల నీళ్ళు, ప్రాజెక్టుల నీళ్ళు ఇవ్వడం లేదు. అది గోదావరి పైన మొదటి నుంచి స్పష్టంగా కనపడ్డది. మళ్ళీ నిన్న ఇవాళ కృష్ణా నుంచి వెళ్ళి నీళ్ళు వస్తుంటే కూడా కృష్ణా వైపున్న లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయకుండా, జూరాల నుంచి కూడా నీళ్ళు ఇవ్వకుండా, శ్రీశైలం నుంచి వెళ్ళి కూడా నీళ్ళు ఇవ్వకుండా పెద్ద కుట్రకు తెరదిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మొన్నటి వరకు మనకు కేవలం ఏదో కేసీఆర్ గారి మీద ఆ రోజు చేసిన అబద్ధపు ఆరోపణలు నిజమైతాయి, బయటపడుతుంది, వాస్తవాలు తెలుస్తాయి ప్రజలకి అని చెప్పి చేయట్లేదు అన్న భ్రమంలో ఇంతకాలం ఉంచిండ్రు మీడియాను అందరినీ. కానీ అసలు ప్రభుత్వం కుట్ర రైతుల్ని వ్యవసాయం నుంచి దూరం చేయడం కొరకే, రైతుల్ని వరి పండించకుండా ఉండడం కొరకు మాత్రమే ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దాంట్లో భాగంగానే ఒకవైపు నీళ్ళు ఇవ్వకుండా చేస్తూ, మరొక వైపు విద్యుత్తును కూడా పథకం ప్రకారమే కట్ చేస్తున్నారు. ఇవాళ మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ రైతును అడగండి, 10-12 గంటలు కూడా విద్యుత్ వస్తలేదు సరిగ్గా. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చెప్పే నాదుడే లేడు. మళ్ళీ ఒక మాటలో చెప్పాలంటే మంచినీళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు కూడా అనేక చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు జనం. పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు లేక. ఇది కేవలం నీళ్ళు అక్కడ అందుబాటులో లేకనో, సోర్సెస్ లేకనో, వ్యవస్థ లేకనో కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి హయాంలో వరుసగా 5 సంవత్సరాలు ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం. అది పట్టణమైనా, ఏ పల్లె అయినా, ఎంత మారుమూల గోండుగూడమైనా, గిరిజన తండా అయినా, ఎక్కడైనా 10 ఇండ్లు ఉన్నా సరే ఇచ్చినాం. అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. 5 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నీళ్ళు వచ్చినాయి వరుసగా. విద్యుత్ కూడా మేము వచ్చిన 6 నెలల నుంచి మొదలుపెట్టి జూన్ 2కు వస్తే నవంబర్ నుంచి అన్ని రంగాల వినియోగదారులకి, గృహ వినియోగదారులు కావచ్చు, వాణిజ్య వినియోగదారులు కావచ్చు, పారిశ్రామిక వినియోగదారులు కావచ్చు, అందరికీ 24 గంటలు ఇచ్చినాము. వరుసగా 10 ఏళ్ళు, 9 ఏళ్ళు పైన. రైతులకు వరుసగా 6 ఏళ్ళు 24 గంటల విద్యుత్ అందుబాటులో ఇచ్చినాం, ఎక్కడ నిమిషం పోకుండా. ఎక్కడ కూడా రాష్ట్రంలో బోర్ బండ్లు కనపడలే, మొత్తం బంద్ చేసి పెట్టుకున్నారు రిగ్గులు. ఎక్కడికక్కడ ఇతర రాష్ట్రాలకు పంపుకున్నారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకున్నారు. కానీ ఇవాళ మీరు నిన్నటి వరకు, ఇవాళ ఈ తుఫాన్ ప్రభావం వల్ల వచ్చిన వర్షాలకు పొలాలలో పోకుండా ఆగినాయి. కానీ నిన్నటి వరకు మీరు ఎక్కడ చూసినా మళ్ళీ 9 జిల్లాలలో రిగ్గులకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. విద్యుత్ కోతలు అంతు లేకుండా పోయింది, మంచి ఇళ్ళకు దిక్కు లేకుండా అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 2014కు ముందు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ గురువులు, వాళ్ళ సమైక్యవాద గురువుల కాలంలో ఏం జరిగిందో మళ్ళీ తెలంగాణ అక్కడికి తీసుకొచ్చిండ్రు. దురదృష్టం ఇది. రైతాంగాన్ని వ్యవసాయం నుంచి దూరం చేసిండ్రు. వాళ్ళ గురువు గారు చెప్పిన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే దండగా అని వాళ్ళ గురువు ఏదైతే చెప్పిండో అదే పద్ధతుల్లో రైతులకు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి కరెంటు, దాన్ని ప్రత్యక్షంగా చెప్పలేక పరోక్షంగా కట్ చేసేసి పరిస్థితి తీసుకొచ్చిండు. ప్రతిదీ కూడా 2014 ముందు పరిస్థితులకు తీసుకుపోయినారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని. మేము ఉత్తాన చెప్పడం లేదు, ఆరోపణలతో మేము చేస్తలేదు. ఇది ప్రతిదీ కూడా వాస్తవం. రిపోర్టర్లుగా, కెమెరామెన్లుగా మీ అందరి అనుభవంలో ఉంది వాళ్ళ విద్యుత్ పరిస్థితి ఏందో. హైదరాబాద్లో కూడా రోజుకు 10 సార్లు పోతుంది విద్యుత్. ఎంతసేపు పోతుందో, ఎప్పుడు వస్తుందో చెప్పేటోడు ఉండటం లేదు. హైదరాబాద్ పట్టణంలో కూడా
పల్లెల్లో మళ్ళీ పాత పరిస్థితి. నిన్న మనం అనేక చోట్ల చూస్తున్నాం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులు స్వయంగా వాళ్ళ ట్రాక్టర్ల మీద తీసుకొచ్చుకొని లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. ఒక్కొక్క చోట 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు పడుతుంది మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయితే. మా సమయంలో హైదరాబాద్ సిటీలో 2 నుంచి 3 గంటలు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే. గ్రామాలలో రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగొద్దు, మేము ఆర్డర్ ఇచ్చింది 24 గంటల లోపులనే మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ ఉండాలి అని. కానీ 10-12 గంటల లోపులనే ఇవ్వగలిగినాం. ఆ రోజు ప్రతి సెంటర్లో, రిపేరింగ్ సెంటర్లో స్టాక్ రెడీగా పెట్టినాం మేము ఆనాడు. ప్రతి చోట, ప్రతి సబ్ స్టేషన్ దగ్గర స్టాక్ రెడీగా ఉండేది ఎప్పుడు కూడా. కానీ ఇవాళ పరిస్థితి లేదు. విద్యుత్తును కావాలనే ఉత్పత్తి చేయడం లేదు. థర్మల్ విద్యుత్తును బొగ్గు కుంభకోణం చేసి, బొగ్గును సరైన పద్ధతుల్లో నిర్వహణ చేసుకోక, సింగరేణి నుంచి వెళ్ళి బొగ్గును తెచ్చుకోలేక, యాదాద్రిలో కావచ్చు, వీళ్ళు పెద్ద లెసవాగుడు బాగిన పిటిహెడ్ అని చెప్పిన కొత్తగూడెంలో కూడా బొగ్గు కాస్ట్ను తగ్గించుకోవడం కొరకు 500 మెగావాట్ల యూనిట్ను బంద్ చేసి పెట్టినరు. యాదాద్రిలో 4 ప్రారంభమైతే 2 నడుపుతున్నారు. ఒక పథకం ప్రకారమే రైతాంగానికి విద్యుత్ కోతలు విధించడం కొరకు మాత్రమే, పరోక్షంగా రైతుల పంట దెబ్బతీయడం కొరకు, రైతులను పంట పండించకుండా చేసేదాని కొరకు చేస్తున్న కుట్ర ఇది. ఇవాళ మేము తప్పకుండా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇస్తాం. ఈ పాటికి గోదావరి జిల్లాలలో నాట్లు అయిపోయినాయి. కానీ వాస్తవానికి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు గోదావరి జిల్లాని మించిపోయినాయి. సూర్యాపేట జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 4 జిల్లాలు కావచ్చు, కరీంనగర్, మెదక్ జిల్లాతో సహా, ఉమ్మడి మెదక్ జిల్లాతో సహా గోదావరిని మించిపోయినాయి వాస్తవానికి. అక్కడి నుంచి వచ్చిన మిత్రులు అనేది అన్నా, మేము ఒకప్పుడు చూసి గోదావరి గొప్ప అనుకున్నాం, గోదావరి జిల్లాలు మించి ఇవాళ మీరు తెలంగాణలో చేసిండు కేసీఆర్ అని. హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడకి వెళ్ళే ప్రతి ఒక్కరు చెప్తున్నారు మాకు, అన్నా ఏం మాయ చేసిండు కేసీఆర్, ఎటు చూసినా తెలంగాణలో పచ్చ కనబడుతుంది ఇవాళ అని. నిజమే, ఇవాళ మళ్ళీ 2014 పునరావృతం అవుతుంది ఎక్కడికి వెళ్ళి చూసినా.